రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 10 ఏళ్లు అధికారంలో ఉండి గద్దె దిగే వరకు కేసీఆర్ తనదైన ముద్ర వేశారు. తెలంగాణ పితగా సొంత పార్టీ నేతలు కీర్తిస్తూ ఆ అభిప్రాయాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. దీంతో కేసీఆర్ కు తెలంగాణలో ప్రత్యేక ఇమేజ్ ఉంది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ముద్ర చెరిపివేసే ప్రయత్నాలు చేపట్టారు. ఇంతకీ రేవంత్ చేపట్టిన ప్రయత్నాలేంటి? ప్రభుత్వాలు మారితే విధానాలు మారడం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోంది. ఏపీలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని నిర్మించి చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు ముద్ర చెరిపేలా 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. చంద్రబాబు విధానాలను మార్చారు. విశాఖను ప్రధాన రాజధానిగా మార్చాలని ప్రయత్నిస్తూ తద్వారా తన ముద్ర వేసుకోవాలని చూశారు. రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాత ప్రభుత్వాన్ని మరిపించేలా పాలన చేయాలనుకుంటుంది. తనదైన ముద్ర వేయాలని భావిస్తుంది. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతుంది. వాటిని సమూలంగా మారుస్తుంది లేదా మార్పులు చేర్పులు చేస్తుంది. ఇది తప్పు కాదు. అయితే చేసే మార్పులకు సహేతుక కారణాలు ఉండాలి. ప్రజలను కన్విన్స్ చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేక మార్పులు చేస్తున్నారు. తనదైన ముద్రను వేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను తప్పుపడుతున్నారు. కొన్నింటిని తిరగదొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పాలనలో జరిగిన విషయాలు బయటపడి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. విస్తుగొలిపే అవినీతి కార్యకలాపాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకా చూస్తాయేమో కూడా చెప్పలేం. మరి వీటన్నింటికీ కేసీఆర్కు ఇతర బాధ్యులకు శిక్షలు పడతాయో లేదో చెప్పలేం. అవినీతిలో ఇరుక్కున్న తప్పుడు పనులు చేసిన ఉన్నతాధికారులు కొందరు పెద్దలు తమ వెనుక సూత్రధారి గులాబీ బాసేనని చెబుతున్నారు. సరే, దీన్ని కాసేపు అలా ఉంచితే రేవంత్ రెడ్డి తన ముద్ర వేసే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా దీనిపై కసరత్తు చేసినా అధికారిక గీతాన్ని ప్రజల ముందుకు తేలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద శ్రద్ధ పెట్టారు. అందశ్రీ ఎప్పుడో రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ఆవిష్కరించబోతున్నారు. సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి తుది మెరుగులు దిద్దుతున్నారు. కీరవాణి 3 వెర్షన్లు తయారు చేశారు. ఒక వెర్షన్ స్కూల్స్లో ప్రేయర్గా ఉంటుంది. మరోటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆలపిస్తారు. ఇంకోటి జనరల్గా ఉంటుంది. ఇక తెలంగాణ స్టేట్ను తెలంగాణగా అంటే టీజీగా మార్చారు. టీఎస్ను రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఎందుకో అది రేవంత్కు నచ్చలేదు. టీజీగా మార్చాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఉద్యమకారులు గోడల మీద టీజీ పేరుతోనే నినాదాలు రాశారు. మరి రేవంత్కు ఇది గుర్తుకొచ్చిందేమో. ఇక ప్రభుత్వ అధికారిక ముద్రలో మార్పులు చేయాలని నిర్ణయించారు. దాని మీద కూడా కసరత్తు సాగుతోంది. ఇప్పుడున్న అధికారిక ముద్రలో రాచరిక చిహ్నాలు ఉన్నాయని రేవంత్ భావన. అది ప్రజాస్వామికంగా ఉండాలట. ఇక ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఉండేది. రాష్ట్రం విడిపోయాక కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కొన్ని ఊళ్లలో తెలంగాణ తల్లి చౌరస్తాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు లేదని రేవంత్ భావించారు. అందుకే దాంట్లో కూడా మార్పులు చేస్తున్నారు. గీతం, ఎంబ్లం అండ్ విగ్రహం ఈ 3 ఆవిర్భావ దినోత్సవంలో ఆవిష్కరిస్తారు. ఇక భూములకు సంబంధించిన ధరణి పోర్టల్ కేసీఆర్ తయారు చేయించారు. అది ఎంతో గొప్పదని కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, నాయకులు ఊదరగొట్టి పారేశారు. కానీ అదో పెద్ద అవినీతి పుట్ట అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బయటపడింది.
దాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు. 10 జిల్లాల తెలంగాణను కేసీఆర్ 33 జిల్లాలు తెలంగాణ చేశారు. దాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. మీ జిల్లా తీసేస్తారట అని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే జిల్లాలను తగ్గిస్తామని ప్రకటించారు. మొత్తం రాష్ట్రాన్ని 17 జిల్లాలు చేస్తామన్నారు. ఇంకా దీని మీద కసరత్తు మొదలు కాలేదు. మరి రేవంత్ ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే తెలంగాణలో కేసీఆర్ స్థానం ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. విధానపరమైన మార్పులు చేసినంత మాత్రాన ఒకరి గుర్తింపును చెరిపేయాలని భావించడం సరికాదంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు తమిళనాట ఉండేవని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆ సంస్కృతి మారడం మంచిది కాదంటున్నారు. కేసీఆర్ ముద్ర చెరిపేయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నా కేసీఆర్ స్థాయిలో గుర్తింపు రావడం కష్టమని చెబుతున్నారు.